హాయ్ అండి, నేను మీ భవాని. వెల్కమ్ టు భవాని కృష్ణ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొద్ది జీలకర్ర, ధనియాలు, 4 లేదా 5 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి అండ్ 2 ఉల్లిపాయలు తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పావు కిలో వంకాయలు తీసుకోవాలండి. ఇలా 1 బై 1 తీసుకుని మిడిల్లోకి చివరి దాకా కట్ చేసుకోవాలండి. ఇలా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని ఉప్పు వాటర్లో ముందు సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలండి, లేదంటే వంకాయ నల్లబడిపోద్ది కదా. అందుకు అలా కాకుండా సాల్ట్ కలిపిన వాటర్లో 1 బై 1 కోసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని, ఈ మసాలాని ఇందులో పెట్టుకుందాం. ఇలా ప్రతి వంకాయకి 1 బై 1 మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వంకాయలకి మసాలా ఇలా పెట్టేసుకోవాలండి, స్టఫ్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. అలా స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా అండి, దీంతో ఏం చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్ది హీట్ అయిన తర్వాత వంకాయల్ని 1 బై 1 వేసుకోవాలండి. ఇలా 1 బై 1 వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, స్టఫ్ చేసిన తర్వాత మిగిలింది ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుని మగ్గించుకుందాం. ఇలా కర్రీ మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు కారం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. నాకు కొద్ది సాల్ట్ తక్కువైంది కాబట్టి యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కారం యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి. కర్రీ అయితే రెడీ అవుతుంది. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయింది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. 4000 సబ్స్క్రైబర్స్ పైన అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.